అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మాట్లాడబోయేది బహుముఖమైన రాజకీయంగా అతి ముఖ్యమైన విషయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. గెలుపు ఎవరిది, ఎందుకు, ఎలా అన్నది. బీహార్ అన్నది భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన రాష్ట్రం. జనాభా భారీ, రాజకీయ సంక్షేమాలు, వలస కార్యకలాపాలు, ఆర్థిక సమస్యలు అన్నిటితో కూడి ఉంది. ఇక ఈసారి 2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు ఎంతో మంది. ఈ వీడియోలో పార్టీలు, బలాంశాలు, కారణాలు, వ్యూహాలు, గెలుపు ఎవరెవరిది అన్నదాని విశ్లేషణ అన్నింటినీ సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. బీహార్ రాజకీయ చరిత్ర అంటే ఒక నాటకీయ ప్రయాణం లాంటిది. ఎన్నో మలుపులు, స్నేహాలు, విభేదాలు, మార్పులు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. ఆ సమయంలో బీహార్లో రాజకీయ పోటీ ప్రధానంగా 2 కూటముల మధ్య జరిగేది. ఒకవైపు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే ఎన్డీఏ, మరొక వైపు గ్రాండ్ అలయన్స్. ఫలితాలు ప్రకటించినప్పుడు ఎన్డీఏ 125 సీట్లు గెలుచుకొని తక్కువ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ అధికారాన్ని సాధించలేకపోయింది. ఇది ఒక తేడా చూపించే ఎన్నిక. ఎందుకంటే నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ బలహీనపడినా బీజేపీ బలంగా ఎదిగింది. మరోవైపు తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ ప్రజల్లో పెద్ద స్థాయిలో మద్దతు సంపాదించింది. ఇక అప్పటి నుంచి బీహార్ రాజకీయ వాతావరణం నిశ్శబ్దంగా కనిపించినా లోపల పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయనే చెప్పవచ్చు. నేతల మార్పులు, కూటముల పునర్వ్యవస్థీకరణ, అభిప్రాయాల్లో మార్పులు, ఇవన్నీ రాబోయే 2025 ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు. ఇప్పుడు ప్రజల మనసుల్లో ఒక ప్రశ్న ఉంది. ఇప్పటిసారి ఎవరు తిరిగి వస్తారు? నితీష్ కుమార్ మరోసారి అవకాశం దక్కించుకుంటారా, లేక తేజస్వి యాదవ్ యువత నమ్మకాన్ని గెలుస్తారా? మరి ఈసారి 2025 ఎన్నికల ముందు పరిస్థితి ఎలా ఉంది? అభ్యర్థుల ఎంపికల్లో ఏ మార్పులు జరిగాయి? ఓటర్ల అభిరుచులు ఎటువైపు మారుతున్నాయి? స్టేట్ స్థితిగతులు ఇంకా కీలక పాత్ర పోషిస్తాయా? ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం తర్వాతి భాగంలో విశ్లేషిద్దాం. ఇప్పుడు మనం బీహార్ రాజకీయ పటాన్ని కొంచెం దగ్గరగా చూద్దాం. ఎవరెవరు ఏ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు, ఎవరి బలాలు ఏమిటి అన్న విషయంపై. ముందుగా ఎన్డీఏ వైపు చూద్దాం. ఈ కూటమిలో ప్రధానంగా 2 కీలక శక్తులు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, మరియు జనదళ్ యునైటెడ్ జేడీయూ. 2020 తర్వాత బీజేపీ బీహార్లో తన రాజకీయ పట్టు పెంచుకోవడంలో చాలా శ్రద్ధ చూపించిందనే చెప్పవచ్చు. బూత్ స్థాయిలో సంస్థ బలపడింది. యువత, మహిళా ఓటర్లతో నేరుగా సంబంధం పెంచుకునే ప్రయత్నాలు చేశాయి. ఇక జేడీయూ విషయానికి వస్తే నితీష్ కుమార్ తన సమతుల్య రాజకీయాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి వ్యూహం స్పష్టంగా ఉంది. డెవలప్మెంట్ అంటే వికాసం, మరియు సమాజ సమతుల్యత అంటే సోషల్ బ్యాలెన్స్ అనే 2 అంశాలపై దృష్టి పెట్టడం. 2025 ఎన్నికల కోసం ఎన్డీఏలో టికెట్ పంపిణీ, స్టేట్ సమీకరణాలు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో మళ్లీ యాక్టివ్గా ఉన్నారు. బీజేపీ అయితే మోడీ ఫ్యాక్టర్ ను మళ్లీ కేంద్రంగా తీసుకువెళ్తుంది. జేడీయూ అయితే బీహార్ ప్రైడ్ అనే భావనను ప్రజల్లో పెంపొందించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు గ్రాండ్ అలయన్స్ కూడా తన వ్యూహాన్ని బలపరుస్తుంది. ఇందులో రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ ప్రధాన శక్తిగా ఉంది. తేజస్వి యాదవ్ తన యువత ఇమేజ్ను ఉపయోగించి కొత్త తరాన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. అతని ప్రధాన నినాదం సమాన అవకాశాలు, ఉద్యోగాలు, అభివృద్ధి. ఇది బీహార్ యువతలో బలంగా రిజిస్టర్ అయింది. ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ కూడా ఈసారి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ను పెంచుకునే ప్రయత్నంలో ఉంది. పూర్వ మధ్య బీహార్ ప్రాంతాల్లో కాంగ్రెస్ తన ప్రభావాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక సిపిఐ, ఎంఎల్ మరియు ఇతర చిన్న పార్టీలు కూడా గ్రాండ్ అలయన్స్లో భాగమై లెఫ్ట్ ఓట్ బ్యాంక్స్ను కాపాడే దిశగా కృషి చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎన్డీఏ తన పాలన, మోడీ నితీష్ కలయికపై నమ్మకం ఉంచుకుంది. ఇక ఇద్దరికీ తమ తమ బలాలు ఉన్నాయి. ఎన్డీఏకి ప్రభుత్వ అనుభవం, నిర్వహణ శక్తి, యువత మద్దతు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రజా సమానుభూతి.
అయితే చివరికి ఎవరు గెలుస్తారన్నది వ్యూహం కంటే కూడా ఓటర్ల భావనపై ఆధారపడి ఉంటుంది. ఇది మనం తర్వాతి భాగంలో ప్రజా అభిప్రాయాలు, కీలక ప్రాంతాల విశ్లేషణలో చూడబోతున్నాం. మీరు గమనించవచ్చు, 2 కూటములుగా తమ తమ విధానాల్లో గెలుపు వ్యూహాన్ని ఖచ్చితంగా లెక్కలు వేసుకుంటున్నాయి. ఎన్డీఏ వైపు చూస్తే వారు ముఖ్యంగా 3 అంశాలపై దృష్టి పెట్టారు. డెవలప్మెంట్, రోడ్లు, విద్య, వైద్యం, విద్యుత్ వంటి రంగాల్లో చేసిన పనులను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే గుడ్ గవర్నెన్స్, నితీష్ కుమార్ ప్రత్యేకత ప్రధాన ఆధారం. మోడీ మేజిక్, కేంద్ర ప్రభుత్వం పథకాల ప్రభావం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అనే నినాదం. ఇక జేడీయూ కోసం మరో ముఖ్యమైన వ్యూహం వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడం. నితీష్ కుమార్ ఎప్పుడు సమాజ సమానతపై మాట్లాడారు. అందుకే అతి పేదలు, మహిళలు, పాత ఓటర్లు ఆయన్ను నమ్మకం చూపించే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ అయితే పెద్ద ర్యాలీలు, మీడియా క్యాంపెయిన్లు, డిజిటల్ రీచ్ ద్వారా గ్రామాలు, పట్టణాలు వరకు వేరేలా ప్రయత్నిస్తుంది. సంఘటనలు, సెంటిమెంట్స్ అన్నీ మిళితమై ఒక మోడీ వేవ్ మళ్ళీ సృష్టించాలనే ప్రయత్నం. మరోవైపు ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ కూడా వ్యూహపరంగా కొత్త దారిలో అడుగులు వేస్తుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈసారి రాజకీయ మార్పు అనే భావనను తెరపైకి తెచ్చారు. ఆయన పాదయాత్రలు, ప్రజా సమావేశాలు అన్నీ యువత, ఉద్యోగాలు, అభివృద్ధి అనే 3 మాటల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఈసారి వారు మైనార్టీ మరియు అర్బన్ ఎడ్యుకేషనల్ ఓట్స్పై దృష్టి పెంచుతున్నారు. లెఫ్ట్ పార్టీస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లోని కూలీల సమస్యలు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై సైలెంట్గా పనిచేస్తున్నాయి. మొత్తంగా చూస్తే 2025 బీహార్ ఎన్నికలు పాలనా వర్సెస్ మార్పు మధ్య జరిగే పోటీగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎన్డీఏ వికాసంను ముందుకు తెస్తే, మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ ఉద్యోగాలు ధరల పెరుగుదల, సామాజిక న్యాయం అనే అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నాయి. అందుకే ఈసారి ఎవరి వ్యూహం పనిచేస్తుందో చెప్పడం కష్టం. కానీ స్పష్టంగా చెప్పగలిగేది ఒక్కటే, బీహార్ ప్రజల ఓటు ఈసారి కేవలం రాజకీయ పార్టీకి కాదు, వారి అనుభవానికి, ఆశలకు మరియు భవిష్యత్తు కలలకు కూడా ఇవ్వబడుతుంది. పోబోయేది బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్ల ప్రవర్తనను, ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి. బీహార్ రాష్ట్రం రాజకీయంగా చురుకైన రాష్ట్రం అయినా ఓటింగ్ సవాళ్లు మాత్రం ఎప్పట్లాగే ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రాంతాల వారీగా వేరువేరు, కొన్ని ప్రాథమికమైనవి, మరికొన్ని రాజకీయంగా సంక్లిష్టమైనవి. మొదటగా బీహార్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ఇంకా చాలా చోట్ల మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఓటింగ్ సెంటర్లు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యం లేకపోవడం, మహిళా ఓటర్ల భద్రత వంటి అంశాలు ఓటింగ్ శాతాన్ని తగ్గించే అవకాశాలు కలిగిస్తున్నాయి. అదే సమయంలో వాతావరణం కూడా ఒక సవాల్. ఎన్నికల కాలంలో వర్షాలు లేదా వేడి వాతావరణ కారణంగా ప్రజలు బయటికి రావడంలో ఇబ్బంది పడుతున్నారు. అత్యంత ముఖ్యంగా ప్రధానంగా ప్రవాస కార్మికులు అంటే మైగ్రెంట్ వర్కర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలామంది రాష్ట్రం బయట ఉన్నందున ఓటింగ్ రోజున పాల్గొనలేకపోతున్నారు. ఇది ప్రతి ఎన్నికల్లో ఒక పెద్ద సవాల్గా నిలుస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికలను నిర్ణయించే కీలక అంశాలేవో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్ల ప్రవర్తనను, ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి. బీహార్ రాష్ట్రం రాజకీయంగా చురుకైన రాష్ట్రం అయినా ఓటింగ్ సవాళ్లు మాత్రం ఎప్పట్లాగే ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రాంతాల వారీగా వేరువేరు, కొన్ని ప్రాథమికమైనవి, మరికొన్ని రాజకీయంగా సంక్లిష్టమైనవి. మొదటగా బీహార్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ఇంకా చాలా చోట్ల మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఓటింగ్ సెంటర్లు దూరంగా ఉండడం, రవాణా సౌకర్యం లేకపోవడం, మహిళా ఓటర్ల భద్రత వంటి అంశాలు ఓటింగ్ శాతాన్ని తగ్గించే అవకాశాలు కలిగిస్తున్నాయి. అదే సమయంలో వాతావరణం కూడా ఒక సవాల్. ఎన్నికల కాలంలో వర్షాలు లేదా వేడి వాతావరణ కారణంగా ప్రజలు బయటికి రావడంలో ఇబ్బంది పడుతున్నారు. అత్యంత ముఖ్యంగా ప్రధానంగా ప్రవాస కార్మికులు అంటే మైగ్రెంట్ వర్కర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలామంది రాష్ట్రం బయట ఉన్నందున ఓటింగ్ రోజున పాల్గొనలేకపోతున్నారు.
ఇది ప్రతి ఎన్నికల్లో ఒక పెద్ద సవాల్గా నిలుస్తుంది. ఇప్పుడు చూద్దాం ప్రజా సర్వేలు ఏమంటున్నాయి. బీహార్ ప్రజలు ఎవరిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారు? తాజా సర్వేల ప్రకారం ఎన్డీఏ కూటమి ఇంకా బలంగా ఉన్నప్పటికీ ప్రజల్లో మార్పు వాతావరణం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది నితీష్ కుమార్ గారి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు, మరికొందరు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇండియా టుడే బీహార్లో ఎన్డీఏ సీట్లు తగ్గే అవకాశం ఉందని చెబుతుంది. కానీ ఇంకా గెలుపు సమీకరణాలు ఎన్డీఏ పక్షానే ఉండే అవకాశం ఉంది. ఆర్జేడీ పక్షం ముఖ్యంగా తేజస్వి యాదవ్ నాయకత్వంలో యువతలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగాలు, విద్య, రైతుల సమస్యలు ఇవన్నీ ఆర్జేడీ ప్రకారంలో ప్రధానంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ మహాగఠబంధన్లో భాగంగా తన ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తుంది. ప్రజల్లోని ఒక వర్గం మాత్రం చెప్తున్న విషయం ఏమిటంటే, మాకు ఎవరు గెలుస్తారన్నది అంత ముఖ్యమేమీ కాదు, ఎవరైతే నిజంగా పనిచేస్తారో వారినే మేము కోరుకుంటున్నాం అని. పట్టణాల్లో యువత, సోషల్ మీడియా ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో కుల సమీకరణ, అభివృద్ధి వాగ్దానాలు ఇవన్నీ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి. సర్వేలు ఏం చెప్తున్నా సరే చివరికి అసలు ఫలితం ఎప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. బూత్ దగ్గర ఓటు వేస్తున్నప్పుడు తీసుకునే ఒక్క నిర్ణయం బీహార్ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పరిశీలిస్తే కొన్ని స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ బీజేపీ ప్లస్ జేడీయూ పరిస్థితి ఏంటంటే, ఇప్పటికే గ్రామీణ స్థాయిలో బలమైన నెట్వర్క్ కలిగి ఉంది. నితీష్ కుమార్ గారి పాలనా అనుభవం, బీజేపీ యొక్క ఆర్గనైజేషన్ బలం ఇవి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్న అంశాలు. అయితే మనం ఇప్పుడు చూద్దాం జనం మధ్యలో ఉన్న అసంతృప్తి, ప్రత్యేకంగా యువతలో ఎన్డీఏకి ఒక సవాల్గా మారింది. తర్వాతది ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఇతర పార్టీలు. తేజస్వి యాదవ్ గారి నాయకత్వం యువతలో మంచి ప్రభావం చూపుతుంది. ఆయన చేసిన 10 లక్షల ఉద్యోగాల వాగ్దానం ఇప్పటికే ప్రజల్లో ఉంది. కానీ సీనియర్ నాయకత్వ లోపం, కూటమిలోని అంతర్గత విభేదాలు ఇవి వారికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అయితే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో చిన్న చిన్న పార్టీల ప్రభావం కూడా పెరుగుతుంది. వీరు కులాల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో ఫలితాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఎలక్షన్ ట్రెండ్ ప్రస్తుతం సర్వేలు చెప్తున్నవేమిటంటే, బీహార్లో కఠినమైన పోటీ ఉండబోతుంది. ఎన్డీఏ స్లైట్ ఎడ్జ్లో ఉన్న ఆర్జేడీ ఆధ్వర్యంలో మహాగఠబంధన్లో కూడా గెలుపు కోసం బలంగా పోటీ చేస్తుంది. ఇక చివరికి నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. బీహార్ ప్రజలు రాజకీయ అనుభవం ఉన్నవారు, ఎవరైతే నిజమైన అభివృద్ధిని చూపిస్తారో వారినే ఈసారి గెలిపించే అవకాశం ఎక్కువ. బీహార్ 2025 ఎన్నిక మార్పు దిశగా ఒక అడుగు కాబోతుందా, లేక స్థిరత్వం కోసం పాత కూటమినే మళ్ళీ చేస్తుందా? ఇది సమయమే చెప్పాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.